ఐఐటీలో ఐఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. ధర్మశాల స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఆర్సీబీ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఈ పోరులో సాయి సుదర్శన్ అవుట్ అయిన తీరు ఇప్పుడు క్రీడా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. క్రికెట్ చరిత్రలో ఎప్పుడు చూడని రీతిలో బ్యాటర్ అవుట్ అవడంతో అందరూ షాక్ కు గురయ్యారు. ఒకే బంతికి 4 బాది అదే సమయంలో హిట్ వికెట్ గా వెనుతిరగడం అందరినీ ఆశ్చర్యపరిచేలా చేసింది. క్వాలిఫైయర్ పోర్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 254 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ రజత్ పట్టిదార్ 33 బంతుల్లో 93 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అతని ఇన్నింగ్స్ లో 9 సిక్సర్లు ఉండడం విశేషం. విరాట్ కోహ్లీ, కృణాల్ పాండ్యా రాణించడంలో ఆర్సీబీ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ కఠినమైన ఛేదనలో గుజరాత్ టైటాన్స్ ఆరంభం నుంచే తడబడింది. శుభ్మన్ గిల్ త్వరగా పెవిలియన్ చేరడంతో ఒత్తిడి పెరిగింది. మరో ఎండ్లో బ్యాటింగ్ చేస్తున్న సాయి సుదర్శన్ ఆరంభంలోనే దూకుడు ప్రదర్శించారు. 3వ ఓవర్ వేసిన డఫీ బౌలింగ్ లో సాయి సుదర్శన్ కళ్ళు చెదిరే కట్ షాట్ ఆడాడు. బంతి వేగంగా వెళ్లి బౌండరీ లైన్ దాటింది. అప్పటికే ఆ బంతి 4 గా నమోదైంది. అయితే అదే సమయంలో అనూహ్య ఘటన జరిగింది. షాట్ ఆడే క్రమంలో సాయి సుదర్శన్ చేతి నుంచి బ్యాట్ గ్లౌజ్ జారిపోయింది. ఆ బ్యాట్ నేల మీద పడి స్పిన్ అవుతూ వికెట్ల వైపు వెళ్ళింది. అనూహ్యంగా ఆ బ్యాట్ వికెట్లను తాకడంతో సాయి సుదర్శన్ హిట్ వికెట్ గా నిలిచారు. క్రికెట్ నిబంధనల ప్రకారం బ్యాటర్ క్రీజ్లో ఉన్న బంతి బౌండరీలోకి వెళ్లిన వికెట్లు పడితే అది హిట్ వికెట్ కిందికి వస్తుంది. గతంలో ఆయుష్ బదోని సిక్సర్ కొడుతూ హిట్ వికెట్ అయ్యాడు. అప్పుడు అతను షాట్ ఆడుతూ తన శరీరంతో వికెట్లను తాకాడు. కానీ ఇక్కడ సాయి సుదర్శన్ సందర్భం పూర్తిగా భిన్నంగా ఉంది. బ్యాట్ చేజారి నేలపై పడి అది తిరిగి వచ్చి వికెట్లను తాకడం చాలా అరుదైన దృశ్యం. ఐపీఎల్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి కావచ్చు అని విశ్లేషకులు చెబుతున్నారు. తాను అవుట్ అయిన తీరును సాయి సుదర్శన్ నమ్మలేకపోయాడు. ఒకవైపు 4 వెళ్తున్నా మరోవైపు తను పెవిలియన్ చేరాల్సి రావడం పట్ల అతను బాధపడ్డాడు. ఈ ఘటన జరిగిన వెంటనే సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. ప్రేక్షకులు, నెటిజన్లు సైతం ఈ వింత ఘటన చూసి చర్చించుకుంటున్నారు. గుజరాత్ టైటాన్స్ జట్టు 19.3 ఓవర్లలో 162 పరుగులకు ఆల్అౌట్ కావడంతో ఆర్సీబీ ఘన విజయం సాధించి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్ లో జరిగిన ఈ సంఘటన మాత్రం చాలా కాలం గుర్తుండిపోతుంది. అద్భుతమైన ఫామ్ లో ఉన్న సాయి సుదర్శన్ దురదృష్టవశాత్తు తప్పుకోవాల్సి వచ్చింది. ఆటలో ఇలాంటి సంఘటనలు సహజమే అయినా ఇది మాత్రం అత్యంత అరుదైంది.